గాంధీ భవన్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశామని భట్టి తెలిపారు. ఇప్పటివరకు 1,40,39,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించామన్నారు. ఎకరాకు 12,000 చొప్పున వ్యవసాయ భూములకు అందించామని తెలిపారు. ఈ నెల 16న నిధుల విడుదల ప్రారంభించామని, రేపటికి పూర్తవుతుందని భట్టి విక్రమార్క ప్రకటించారు. రేపు 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. గాంధీ భవన్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సమావేశం జరిగింది. అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏదైతే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క, అలాగే సిడబ్ల్యూసీ సంబంధించినటువంటి సభ్యులు వంశేందర్ రెడ్డి, కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని బట్టి విక్రమార్క ఏదైతే ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. దఫల వారిగా మొదటి విడతలో మొదటి రోజు ఏదైతే 2 ఎకరాల వారికి, తర్వాత 4, 9, 6 ఇట్లా ఏదైతే ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాల వారికి సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసా ఏదైతే విడుదల చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,49,39,111 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసాను ఈ ప్రభుత్వం అందించిందని చెప్పి, ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది. అలాగే సుమారు ఎకరానికి 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు కూడా అందించడం కూడా జరిగింది. సో రేపటితో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ పూర్తి కాబోతుంది. సో ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రేపు సాయంత్రం 4 గంటలకు ఏదైతే అన్ని మండల కేంద్రాల్లో కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి సంబరాలు నిర్వహించాలని చెప్పి కూడా ఏదైతే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే సెక్రటరియట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక సభను కూడా విజయోత్సవ సభను కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఏదైతే సర్కార్ భావించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైతే పరిశీలన కూడా చేశారు. సో రైతు నేస్తం పేరుతో ఇప్పటికే చేసినటువంటి విధానాలు కావచ్చు, అలాగే అన్నికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో ఒకే రోజు 25 లక్షల మంది రైతుల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పి కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడడం జరిగింది. సో రేపు సాయంత్రం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రాల్లో రైతు భరోసా సక్సెస్ సంబంధించినటువంటి సభలు జరుగుతాయి. అలాగే సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం ముందు కూడా ఏదైతే విజయోత్సవ సభను కూడా నిర్వహిస్తారు. ఈ సభకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళలు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఏదైతే ఈ సభలో కూడా పాల్గొంటారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 9 రోజులే 9,000 కోట్లు విడుదల చేయడం ఏదైతే ఉందో దీని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి భావిస్తుంది. సో ఇదే నేపథ్యంలో సంబరాలను కూడా నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది. ఇది రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్ యూ అజీం. థ్యాంక్ యూ అజీం.